హలో ఇట్స్ విరాట్. సో ఇన్ని వీడియోస్లలో నీ బెస్ట్ వీడియో ఏది? బర్రెలతో ఇంటర్వ్యూ మేనేజర్ పిలుస్తుంటుంది దగ్గరికి రోజాకు నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటుంది. సో విరాట్ డ్రింక్ చేస్తాడా? నేను డాడీ అన్నయ్య కూర్చొని మమ్మీ ఫ్రై చేసుకొని తీసుకొస్తే ఈయన కూర్చొని తాగుతా. అంటే ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేయాలనిపిస్తుంది? నాకు ఇరిటేటింగ్ ఇష్టం అన్న డాడీని. అంటే డాడీ రియాక్షన్ తిట్టేది ఉంటుంది కదా, మజా వస్తుంది. రెండు చెప్తా, దాంట్లో ఒకటి నువ్వు చూస్ చేసుకో. ఓకేనా? ఓకే ఓకే. మమ్మీ డాడీ? మమ్మీ అంకుల్ నీ పేరు చెప్తలే. డాడీ అన్న. హీరో హీరోయిన్? నేను ఈడ హీరో అవుతావా హీరోయిన్ అవుతావా అని అడిగిరా. మటన్ స్పెల్లింగ్ చెప్పు. MUTTON. కరెక్టా? కరెక్టే. ఒకసారి మళ్ళీ చెప్పు. MUTTON. ఎంబోనా? నీ యూట్యూబ్కి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు? నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను 6 months ఖాళీ కూర్చున్నా, అంటే బెడ్ రెస్ట్, టోటల్ బెడ్ రెస్ట్. అసలు ఎందుకున్నా అనే థాట్స్ వచ్చాయి నాకు. అప్పుడు అర్థమైంది, ఒక్కసారి కింద పడితే. ప్రౌడ్ మూమెంట్. రీసెంట్ కార్ తీసుకున్నా సొంత పైసలతో. ఇంకా ఫ్యూచర్లో ఏం తీసుకున్నా అంత హ్యాపీనెస్ ఇవ్వదు. ఆ రోజు ఏడ్ చేసి ఇద్దరు. యూట్యూబ్ నుంచి ఎక్కువ మనీ వస్తున్నాయా, FB నుంచి ఎక్కువ వస్తున్నాయా, ఇన్స్టా నుంచి ఎక్కువ వస్తున్నాయా? ప్రెసెంట్ అయితే యూట్యూబ్ నుంచి వస్తున్నాను. అసలు నెలకి ఎంత సంపాదిస్తుండే విరాట్? హాయ్, వెల్కమ్ టు అదాన్. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, యూట్యూబర్ హలో ఇట్స్ విరాట్. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. మొత్తం సోషల్ మీడియా మొత్తం హల్చల్ క్రియేట్ చేస్తున్నావుగా? అట్లేం లేదన్న, ఏదో అవుతుంది. సో సోషల్ మీడియాలో ఫస్ట్ అంటే ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి మొత్తం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు నువ్వు జనాలను మొత్తం. సో అంటే ఈ ఐడియా ఎందుకు వచ్చింది, అంటే ఫ్యామిలీని తీసుకొని రావాలి అని చెప్పేసి సోషల్ మీడియా? నార్మల్గా ఏమైందంటే అన్న, నేను ప్రాంక్ స్టార్ట్ చేసినప్పుడు అంటే బయట ప్రాంక్ చేస్తూ ఉంటాం అన్న. చేస్తున్నప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఎవరో కాల్ చేసి, అరే మా ఓన్ ఎందుకు చేసినావు, మా చెల్లి ఎందుకు చేసినావు, డిలీట్ చేయండి. ఇవన్నీ చూసినా మా టీంలో వినయ్ టీంలో ఉన్నప్పుడు ఫేస్ చేసిన ఇవన్నీ. అయితే ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఒకసారి ట్రయల్ చేద్దామని మమ్మీతో చేసిన చేతబడి ప్రాంక్. అది బాగా హిట్ అయింది, 1 million కొట్టేసింది ఫస్ట్ వీడియోనే. ఓకే ఇది బాగుందని చెప్పి చిన్న చిన్న డాడీ కూడా ఇన్వాల్వ్ చేసిన. ఇట్లా ఇంకా మొత్తం ఫ్యామిలీతోనే చేస్తున్నా. అంటే వీడియోస్ చేయాలని ఎందుకు అనుకున్నావు? లైక్ ఎట్లా అంటే అన్న, నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఫేమ్ కావాలన్నా, గుర్తుపట్టాలి. అంటే పలానోడు వీడియోలు చేస్తాడు, నాకు అది కొంచెం ఇష్టం. గుర్తుపట్టేది అంటే జనాలలో ఉండాలి నేను, అంటే జనాలలో అంటే డిఫరెంట్గా ఉండాలి, నన్ను గుర్తుపట్టాలి, ఒక ఫేమ్ రావాలి, ఒక సెలబ్రిటీ అవ్వాలనుకున్నావు. సో ఎప్పుడు స్టార్ట్ చేసినావు? టిక్ టాక్ నుంచి నువ్వు వీడియోస్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో టిక్ టాక్ స్టార్ట్ చేసినావు, దాని తర్వాత టిక్ టాక్ స్టార్ట్ చేసినావు, దాని తర్వాత ఫేమ్ ఇట్లా వస్తుంది, టిక్ టాక్ పోయింది. సో అప్పుడు నీ ఫీలింగ్ ఏంది? అమ్మో, అంటే ఏమైందంటే అన్న, అప్పుడు నాకు టైం పాస్ ఇష్టం. అంటే టిక్ టాక్ నాకు ఇన్కమ్ ఉండదు, ఏముండదు. జస్ట్ చేసినామా, వదిలినామా, ఫాలోవర్స్ వస్తురా, లైక్స్ వస్తున్నాయి, ఇవే చూసుకునేటోని. టిక్ టాక్ పోయిన తర్వాత కొంచెం బాధపడ్డా. దాని తర్వాత ఏమైందంటే దీని ఇన్కమ్ కూడా లేదుగా ఏందని చెప్పేసి లైట్ తీసుకొని దీని తర్వాత ఏంది అని ఆలోచిస్తే యూట్యూబ్ రీసెర్చ్ చేసిన. నాకు అసలు ఎలా చేయాలి అని అసలు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ మీద. ఎట్లా అని చూస్తుంటే వినాయకుయ్య టీంలో శాలిని అని ఉంటుంది, ఒక క్రేజీ శాలిని తెలుసు. ఆమెకు మెసేజ్ చేసిన. ఆమె ఉండి అరే సరే నాతో వీడియో చేయి, నేను పరిచయం చేస్తాను అన్నది. సరే చేస్తా అని చెప్పిన, అట్లా పరిచయం చేసింది. అట్లా అన్న కొంచెం గైడ్ చేయడం స్టార్ట్. అదే నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చింది అట్లా గైడ్ చేయడం స్టార్ట్ చేసింది యూట్యూబ్. అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ టిక్ టాక్ ఏంటంటే జస్ట్ వీడియోస్. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ వస్తుంది, ఇదంతా వస్తుంది అని తెలుసు. దాని తర్వాత నువ్వు ఫ్యామిలీని తీసుకొని రావడం జరిగింది. సో మన ఫ్యామిలీలలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అంటే వీడేదో వీడియోలు పిచ్చి చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చింది చిల్లరగా, అదే చాలా అంటే అనుకునే వాళ్ళు. అంటే మనం ముందు అనుకున్న వెనకాల అనుకుంటారు. సో ఇట్లాంటివి జరిగినాయి, చాలా జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి అన్న. నేనేంటంటే గో విత్ ఫ్లో, అంతే. చూసి వాళ్ళు మాట్లాడుకుని చేసుకొని మనం చేసుకోవాలని నేను నమ్ముతా బాగా, పట్టించుకొని ఎక్కువ. అయితే నువ్వు బాగా జనాలకి ఏం కావాలో అది బాగా పట్టుకున్నావు, జనాల నాడి పట్టినావు.
అట్లా ఏం లేదన్న. అంటే నా టార్గెట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఓకే. అంటే ముస్లింలు కూడా కూర్చొని చూసి నవ్వుకునేలాగా వీడియోస్ చేయాలని నా థాట్. ఓకే. అట్లా అందుకోసం అని చెప్పి చిన్న చిన్న వల్గర్ లేకుండా స్టార్ట్ చేసినాం స్టార్టింగ్ నుంచి. అదే ఫ్లోలో పోతున్నాం. ఫస్ట్ మమ్మీని తీసుకొని వచ్చినాం, దాని తర్వాత డాడీ వచ్చిన తర్వాత ఇద్దరే, ఇంకా తర్వాత మరదలు వచ్చింది, దాని తర్వాత వీళ్ళు వచ్చారు అగ్గిపెట్టవచ్చా వీళ్ళందరినీ. అంటే జనాలకు ఏం కావాలో బాగా అది పట్టుకున్నాను. అంటే నీది థాట్ ప్రాసెస్ ఏముందో, జనాలకు నెక్స్ట్ టైం కావాలంటే ఊరికే బోర్ కొట్టకుండా, దాని తర్వాత అగ్గిపెట్ట మచ్చ కానీ, ఇప్పుడు రీసెంట్గా ఉప్పల్ బాల్తోటి కానీ, సో ఒక్క ఉప్పల్ బాలను పెట్టేసి ఒక 7 మంది పంచలు కట్టుకొని, సో అంటే ఇది అంతా స్క్రిప్ట్ అంతా నువ్వే రెడీ చేసుకుంటావు? నేనే చేసుకుంటాను. నువ్వే? కొన్ని డాడీ కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు, అరే ఇట్లా చేయి, మమ్మీ ఇస్తుంటది. మొన్న అగ్గిపెట్ట మచ్చతో ఏమైందంటే, ఒక వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ వచ్చి నాకు చెప్తుంది, అరే టీచర్ లాగా చేయాల్సింది, ఆయన టీచర్ లాగా పెట్టి మీరు స్టూడెంట్స్ లాగా కూర్చోవాల్సింది అని అట్లా ఐడియాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు కూడా. సో అంటే ఇంకా మమ్మీ డాడీకి ఇందులో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇప్పుడు ప్రమోషన్స్ ఉన్నా కూడా మమ్మీ డాడీ ఇన్వాల్వ్ చేస్తేనే ప్రమోషన్ చేయాలి, లేకపోతే నాకు వద్దు ప్రమోషన్స్ అన్న రేంజ్కి వచ్చారు. ఇచ్చేవాళ్ళు ప్రమోషన్స్, లైక్ షాప్స్ ఉంటాయి కదన్న, షాప్స్ ప్రమోషన్స్. ఓకే, ఎన్నికల్లో చూడొకసారి డాడీది. సో ఇట్లాంటివి చెయ్యి అన్నప్పుడు డాడీ ఫీలింగ్ ఏముంటది? చేసేస్తాడన్న. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఆలోచిస్తాడు, ఆఫీస్కి వెళ్తే ఎట్లా అని ఆలోచిస్తాడు. తర్వాత ఏమని అనుకుని ఆయన్నే ఎంకరేజ్ చేస్తాడు. ఇంకా చీర కట్టుకోవడానికి రీజన్ కూడా, నేను కట్టుకుంటా నీకేంది నొప్పి అని డాడీ. మమ్మీ వద్దంటది. డాడీ ఏం వర్క్ చేస్తాడు? డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న, సీనియర్ అసిస్టెంట్. గవర్నమెంట్ ఎంప్లాయ్? సో డైలీ వెళ్తాడా? వెళ్ళొస్తాడు అప్ అండ్ డౌన్. ఓకే. మరి వీడియోస్ ఎప్పుడు? ఓన్లీ సండేస్ సాటర్డేస్ ఆయన ఫ్రీ ఉన్నప్పుడు, ఆయన వచ్చినాక ఆయనకు తెలియకుండా కొన్నిసార్లు కెమెరా పెట్టేస్తా. ఓకే. అట్లా డిలీట్ చేస్తూ ఉంటా. కానీ నువ్వు బాగా సతాయిస్తావు డాడీని. నెక్స్ట్ లెవెల్ సతాయిస్తా అసలు, నెక్స్ట్ లెవెల్ గా, అసలు ఎక్స్ట్రీమ్ గా, అసలు ఇంద్రబాబు నా కొడుకు అన్నట్టు క్రియేట్ చేస్తావు నువ్వు. బండి ఆపుతావు, దింపదా అంటావు, సగం దూరం పోయి దిగేసి ఈడదాకానే అన్నావు కదా అంటావు, దాని తర్వాత అన్నం తినిపేయాలంటావు, సరే చాలా రోజులైంది కదా తినిపేక అంటావు, ఇట్లా నాకుతావు. అంటే ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేయాలనిపిస్తుంది? నాకు ఇరిటేటింగ్ ఇష్టం అన్న డాడీని. అంటే డాడీ రియాక్షన్ తిట్టేది ఉంటుంది కదా, మజా వస్తుంది. తిడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. అయితే మమ్మీ బాగా చేస్తుందా, డాడీ మంచిగా చేస్తాడు? ఇద్దరు బాగా చేస్తారన్న. కానీ ఇద్దరు కంపేర్ చేస్తే డాడీ ఏంటంటే, ఇప్పుడు యాక్షన్ అంటే సీరియస్ ఫుల్, నవ్వమంటే నవ్వడు, ఏడవమంటే ఏడవాడు, సీరియస్. క్యారెక్టర్ మమ్మీ ఏంటంటే సీరియస్ది కూడా నవ్వుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక వీడియో చేసిన అన్న, నేను చనిపోయినట్టు, అంటే యాక్సిడెంట్ అయినట్టు, ఇంటికి వస్తే నువ్వు నవ్వకే అంటే నవ్వుతూనే ఉంది. ఎవరు చూస్తే ఏమనుకుంటున్నా, యాక్సిడెంట్ అయింది నవ్వకే అంటే అవును నవ్వుతాడు. డాడీ ఏమో ఏడుస్తాడు. డాడీ బాగా లీనమైపోతాడు. ఓకే. మరి ఏంది, నేను లోపలికి రాగానే డాడీ అంటుండు నా గురించి ఎప్పుడు చెప్పాడు, వాళ్ళ అమ్మ గురించి చెప్తాడని చెప్పేసి పాపం బాధపడుతుండు. కొంచెం ఏంటంటే ఆయనని హైలైట్ చేయాలి ఎక్కడ. ఓకే, ఆయన హైలైట్ చేయాలి కదా, ఆయన ఉంటేనే యూట్యూబ్ నడుస్తుంది. నిజం చెప్పాలంటే మీది నిజం అన్నది. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మానందం ఉండు, బ్రహ్మానందం ఏం చేస్తాడు, కామెడీ పండిస్తాడు కానీ ఆయన నవ్వడు, వేరే వాళ్ళని నవ్విస్తాడు. సో సేమ్ డాడీ కూడా, నేను డాడీని చూస్తే నాకు బ్రహ్మానందమే గుర్తుకొచ్చింది. ఎందుకంటే మీ వీడియోస్ నేను ఫాలో అవుతా ఉన్నా కదా, ప్రతి ఒక్క వీడియో నేను చూడడం జరిగింది. సో చాలా బాగుంటాయి నీ వీడియోస్ అని. అందుకే నేను ఫస్ట్ నువ్వు మమ్మీ డాడీ తర్వాత మరదలు తర్వాత వీళ్ళని ఒక్కోళ్ళని తీసుకొని వస్తున్నావు అని చెప్పేసి నేనే చెప్పడం జరిగింది కదా. సో ఇవన్నీ వీడియోస్ అన్నీ పక్కన పెడితే అసలు విరాట్ ఏం అవ్వాలనుకుంటూ ఏమయ్యిండు? నాకేంటంటే స్టార్టింగ్ డాక్టర్ అవ్వాలని ఉండే. అంటే నాకు కాదు, మమ్మీ డ్రీమ్ ఉండే. సరే అని చెప్పి నేను బైపీసీ తీసుకున్నా. అది కూడా ఎందుకు తీసుకున్నా అంటే నాకు మ్యాథ్స్ రాదు, ఇది ఇట్లా తప్పించుకోవచ్చు చెప్పి బైపీసీకి వచ్చిన. బైపీసీ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఊరికి వెళ్ళాం. ఆడికి వెళ్ళినప్పుడు అందరు పొలిటీషియన్స్ అందరు కార్ వేసుకొని వస్తే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఓడియం ఇదే బాగుందని చెప్పి సివిల్స్కి వెళ్దాం అప్పటికప్పుడే చెప్పిన నెక్స్ట్ సెకండ్ తీసుకెళ్ళి, అంటే నెక్స్ట్ డే తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. డాక్టర్ నుంచి సివిల్స్ అయినా, సివిల్స్ నుంచి ఏమైంది మళ్ళీ తర్వాత నాకు బీబీఏ చేయాలని ఉండే, బిజినెస్ ఏదన్నా ఇట్లా అని చెప్పి బిజినెస్ బీబీఏ జాయిన్ అయిపోయినా పోయి. అది అయిపోయిన తర్వాత ఇదంతా అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఎట్లా ఇస్తే వీడియో ఒకటి చేసిన నార్మల్గా టిక్టాక్లో. అప్పుడు ఒకటి వైరల్ అయింది. అట్లా ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది బాగా. ఓకే. డాక్టర్ నుంచి సివిల్స్ నుంచి యాక్టర్కి వచ్చాను. ఓకే. అంటే నువ్వు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిన వీడియోస్ చేస్తున్నావు అంటే ఏదన్నా పెట్టుకున్నావా? అంటే నేను మూవీస్లోకి వెళ్ళాలి? లేదు. నాకు మూవీస్ కూడా ఏంటంటే అన్న, చూసిన ఆడిషన్స్కి వెళ్ళిన చాలా వరకు, సెలెక్ట్ అయినామంటాడు, మళ్ళీ ఫోన్ చేసి అంటే రా ఇంత అమౌంట్ అంటే ఏమో చెప్తుంటారు అన్న, అదే అన్ని ఫేక్. నాకు అది కొంచెం నచ్చవి కావు.
ఓకే. వద్దు నాకు ఒకవేళ మూవీస్కి వెళ్ళాలంటే పక్కన ఈ క్యారెక్టర్ సెట్ అవుతావు అంటేనే పిలవండి అన్న మైండ్ సెట్తో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. లేకపోతే నాకు మూవీస్ ఏమవుతుంది. సో ఏమైనా యాక్టింగ్ చేయడం జరిగిందా అంటే మన యూట్యూబ్లో కాకుండా వేరే వాళ్ళు? షార్ట్ ఫిల్మ్స్. ఓకే. ఇంకేమైనా సాంగ్స్ కానీ? సాంగ్స్ ఒక 2 సాంగ్స్ చేసిన, అవి ఫోక్ సాంగ్స్ చేసిన. అంటే ఇప్పుడు మనం క్యాస్ట్ పరంగా వస్తే అంటే చాలా మంది అంటే వీళ్ళు తక్కువ అది అన్నట్టు చూస్తారు, అవునా? సో అంటే మనోళ్ళు కూడా ఎక్కువ హై అవ్వాలి అది అని చెప్పేసి అని ఉంటది కదా. సో ఎట్లా అనిపిస్తుంది వేరే వాళ్ళు ఏమన్నా మాట్లాడినప్పుడు? అదే అన్న అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన ప్రతి దాంట్లో చూసుకుంటే మన అంటే మా వాళ్ళే కొంచెం మంచి స్టేజ్లో ఉన్నారు అనిపిస్తుంది నాకు. లైక్ ఏంటంటే డాక్టర్స్లో కానీ, కలెక్టర్లో కానీ, ఎక్కడ చూసుకున్నా యాక్టింగ్లో కానీ, సింగర్స్లో కానీ, ఎందులో చూసుకున్నా ఇప్పుడు యూట్యూబర్స్లో కూడా ఎక్కడ చూసుకున్నా మన వాళ్ళే కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే మన కూడా ఎక్కడ తక్కువ కాదు అన్నట్టు అన్న నాకు అనిపిస్తుంది. సో అమ్మ నాన్న సో వీళ్ళు ఇప్పుడు బాగా హ్యాపీగా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమేమి కష్టాలు పడ్డారో అవన్నీ ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అవునన్నా. సో నిజంగా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా ఉండే అంటే నువ్వు చిన్నప్పటి నుంచి అంటే మమ్మీ డాడీని తోటి షేర్ చేసుకోవచ్చు కదా, అంటే అవేమైనా ఉన్నాయి? ఎట్లా అంటే అన్నది మా ఎంత గలీ సిచ్యువేషన్ ఉన్నా మాకు మంచి చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఇది కావాలి అంటే కావాలి, అది ఎట్లా చేస్తారో ఏమో నాకు తెలియదు, బట్ తెచ్చేటోడు. కానీ బాగా ఫేస్ చేసారు. అంటే చిన్నప్పుడు డాడీ ఆ ఫంక్షన్ హాల్స్లో ఊడ్చేవాడు, ఆయనకి రేచి కట్టి ఉన్నా కూడా నైట్ టైం ఎవరు చెప్పకుండా పోయి అక్కడ కూర్చునేటోడు నైట్ వాచ్మెన్ చేస్తూ. మమ్మీ కొబ్బరి బొండ కొట్టేది రోడ్డు మీద, చాలా స్ట్రగుల్ చేసినాం. జామకాయలు అమ్మేటోళ్ళు అంట, చాలా చేసేటోళ్ళు అంట. అక్కడ నుంచి చిన్న 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 నేను పుట్టినాక జాబ్ ఏదో వచ్చిందంట డాడీకి. జాబ్ వచ్చినాక అక్కడ నుంచి కొంచెం వెల్ సెటిల్. ఇప్పటికీ రీసెంట్గా మొన్న లాస్ట్ 2 years వరకు మా ఇంటి అసలు కార్ లేకుండే, సొంత ఇల్లు లేకుండే. అన్నయ్యకి ఏంటంటే దుబాయ్లో జాబ్ వచ్చింది. ఆయన కూడా పాపం ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు లైఫ్ అసలు. ఇంతవరకు సొంత బండి కూడా లేదు ఆయనకి, గర్ల్ ఫ్రెండ్ లేదు ఆయనకి, అమ్మాయి ఎక్కించుకొని తిరిగింది లేదు. అలాంటిది పోయి ముందు ఫ్యామిలీ అని చెప్పేసి దుబాయ్కి వెళ్ళిపోయిండు 3-4 years. వెళ్ళి అక్కడ మొత్తం స్ట్రగుల్ చేసి వచ్చి ఇల్లు కొని మంచి సెటిల్ చేసిండు. ఇప్పుడు నేను అందుకున్నా, ఇద్దరం. సో అన్నని ఎప్పుడు తీసుకురాబోతున్నాం మరి యూట్యూబ్కి? రాడన్నా, సిగ్గు ఎక్కువ ఆయనకి. సిగ్గు ఎక్కువనా? చాలా సిగ్గు ఎక్కువ. ఓకే. సో మొత్తం ఎంతమంది మీరు? అమ్మ నాన్న నువ్వు అన్నయ్య? ఇక అమ్మాయిలు ఎవరు లేరు? అమ్మాయిలు లేరు. సో మరి మరదలు లేనట్టుంది, మరదల్ని కూర్చోబెడదాం అనుకున్నాను పక్కన. నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకొద్దాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ. సో అంటే ఎందుకు వెళ్ళిపోయింది? వీడియోలు కూడా ఎక్కువ కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి నా అమ్మాయికి, డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి నేను కొంచెం. మరదలు అంటే అంటే మమ్మీ వాళ్ళ అన్న కూతురా లేకుంటే మమ్మీ వాళ్ళ తమ్ముడి కూతురు. తనకి ఇంట్రెస్ట్ ఉండేనా వీడియోస్ చేయడం లేకుండా నువ్వే? అంటే ఏమైందంటే అన్న హాలిడేస్ లో వచ్చింది నార్మల్గా ఇంటికి. ఓకే. ఉండిపోదామని చెప్పి నేనే లాగిన ఇంకా ఒక వీడియో చేద్దామని చెప్పి. అది కూడా మంచి క్లిక్ అయింది. నాది ఏంటంటే అన్న టెస్ట్ చేసా ఫస్ట్. ఓకే. సరే ఏ వీడియో టెస్ట్ చేసినాను? తాగేది, ఆల్కహాల్ తాగేది, బీర్లు తాగేది. తాగి మా డాన్స్ తాగించాలి. అది కూడా 1 million. ఇంకోటి నీ యూట్యూబ్ లో టాప్ లో ఉన్నాయి మరదలే ఉన్నాయి. అవును కదా. సో మరదలు ఇది అంటే పక్కన పండుకోవడం, దాని తర్వాత పెళ్లి చేసుకుంటాను, దండ వేయడం, ఇది ఉంది చూడు, అవి టాప్ లో ఉన్నాయి. అంటే పాపులర్ వీడియోలలో అవే ఉన్నాయి అనమాట. సో అంటే నిజంగా పెళ్లి చేసుకోబోతున్నావు మరదల్ని? ఏమో అన్న డెస్టినీ. అట్లా నీకు ఇష్టం ఉందా? మా ఇంట్లో ఎట్లా అంటే చేసుకుంటే మంచిగా ఉంటుంది అని మా ఇంట్లో వాళ్ళు. ఓకే. నాకేంటంటే మేనమామ కదా ఎందుకు అని చెప్పి నేను రిస్క్ తీసుకోదు. అంటే లైక్ పిల్లలు మంచి పుట్టారని రిస్క్ ఎందుకు అని నేను ఆలోచిస్తున్నా. ఏమో డెస్టినీ ఏమైందో. డెస్టినీ నీ వీడియోని హైలైట్ చేస్తుంది, నీకు సపోర్ట్ వస్తుంది మంచిగా. నీకు ఇష్టం ఉందా? ఒకవేళ మమ్మీ వాళ్ళు చేసుకోండి గట్టి కూర్చుంటే చేసుకుంటాను, నా ఇష్టంతో ఏం లేదు. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ అంతే. ఓకే. మీ మరదల పేరు ఏం పేరు? రోజా. రోజా. సో రోజా అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే అన్న. అంటే చిన్నప్పని చూస్తున్నాం మంచిగా ఉంటుంది, అంతా ఓకే. అంతే ఓకే. సో ఎప్పుడైనా అంటే నిజంగా ప్రపోజ్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఏం లేదు అసలు? ఓకే. సో అంటే ఇవన్నీ స్క్రిప్ట్లు వేస్తావా లేకుంటే స్క్రిప్టెడ్? ఓకే. ముందే చెప్తావు? మేము ఏంటంటే మాతో ఒకటే మోటివ్ అన్నా, చూసే జబర్దస్త్ లాగా అనుకో, ఇక అందులో ఎట్లుంటుందో సేమ్ అట్లా అన్న చూసే వాళ్ళు నవ్వుకోవాలన్నా. నేను వాళ్ళకి ప్రాంక్ అని చెప్పి ఏమని చెప్పా, బట్ ప్రాంక్ అనే వర్డ్ యూజ్ చేస్తా రీచ్ కోసం. ఓకే. సో అయితే ఇప్పుడు డాడీని యూజ్ చేస్తున్నావు, మమ్మీని యూజ్ చేస్తున్నావు. నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎక్కడన్నా ఎందుకురా మమ్మీతో ఇట్లా చేసినావు, ఎందుకురా మీ డాడీని అట్లా చేసినావు అని ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడారు? అంటే ఎందుకు మమ్మీ వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం అనేసి, మమ్మీ డాడీ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అనేసి. నాకేంటంటే నేను మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను లైక్ నా పిల్లలు, అన్నయ్య పిల్లలు ఫ్యూచర్లో చూపించుకోవడానికి కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, ఎవరు మీ తాత, మీ నాన్నమ్మ అని అందుకు క్రియేట్ చేసుకుంటాను చెప్తా వాళ్ళకి. ఓకే.
అయితే నేను ఒక వీడియో చూడడం జరిగింది, ఏది సంథింగ్ భరత్ అని చెప్పేసి, భరత్ దిద్దామని చెప్పి కొబ్బరి మట్టల మీద కారు గుంజుతా ఉంటుంది, వీళ్ళు వెనకాల కూర్చుంటారు. దాని తర్వాత ఎక్కువ లాంగ్ దూరం వెళ్ళిపోయినాక వీళ్ళు జారిపోతారు, దాని మీద ఇట్లా పడిపోతారు. సో అప్పుడు దెబ్బలు తాకలేవా మమ్మీకి డాడీ? తాకింది, కానీ ఎక్కడ చెప్పలే. అండ్ ఎవరికి అసలు తెలియదు కూడా బయట ఎక్కడ ఎవరికి. చెప్తే మళ్ళీ వీడియో ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పి వాళ్ళన్నా నాకు కాంపిటీషన్ అంతా ఎవరు చేయరు. అందుకే నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇస్తాను వీడియోస్ అంటే, తర్వాత బయట ఎక్కడన్నా. అంటే నాకు అక్కడ ఏమర్థమైందంటే, అంటే కొడుకు గురించి వీళ్ళు కష్టపడుతుర్రా లేకుంటే ఏంది అనేది నేను బాగా థింక్ చేసిన. ఎందుకంటే ఆ దెబ్బలు తాకితే మాకెందుకు రా నాయన ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటారు. అవును. ఇప్పుడు డాడీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి ఒక చీర కట్టుకున్నప్పుడు ఆఫీస్లో అంటారు, అరే నువ్వు చీర కట్టుకున్నావు అంటే అదొక అనీజీగా ఉంటుంది మనకి ఎవరన్నా మాట్లాడినా. అట్లాంటి డాడీ కూడా ధైర్యం చేసి పర్టికులర్ గా నీ కోసం కొడుకు కోసం వాళ్ళు అంతగానం చేస్తారు. డాడీ వాళ్ళ ఆఫీస్లో ఇంకా మొత్తానికి ఇద్దరే అబ్బాయిలు, మొత్తం అమ్మాయిలే, ఆంటీలు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అంటారంట, ఈరోజు ఏ చీర తీసుకొస్తున్నావు, నాకు ఏ చీర కొన్నావు అంటారు. అయితే ఆఫీస్కి పోయినప్పుడు డాడీ వాళ్ళ కొలీగ్స్ ఇంకా చీరల గురించి మాట్లాడతారు అనుకోండి. ఇంకా చాలా ఎక్కిస్తాడు డాడీ. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నిన్ను కొట్టిండా? కొట్టిండు. ఓకే. కుక్క కొట్టిండు అన్న. ఎందుకు అంటే ఇంట్లో చెప్పకుండా బయట తిరగడం, ఓకే ఎటన్నా వెళ్ళిపోతా ఇంకా రా నేను. ఓకే. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కొట్టేటోడు, గట్టి కొట్టేటోడు. ఓకే. అంటే నువ్వు చాలా చిల్లరగా ఉంటుండేనా మరి? నెక్స్ట్ లెవెల్ అన్న. ఓకే. అసలు ఏంది విరాట్ నట్లు చూస్తే కనిపిస్తలే కదా ఇప్పుడు అట్లున్నా, ఇంతకు ముందు చాలా అసలు లేచినా ఊరికిన్నా బయటికి. క్రికెట్ అన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్రికెట్ ఆడటం, మళ్ళీ నైట్ మొత్తం సినిమాలు అని చెప్పి, నైట్ అవుట్లు అని చెప్పి అట్లా. సో డాడీ దేనితో కొడుతుండే? బెల్ట్. సో అదంతా ఇప్పుడు ప్రతీకారం తీసుకుంటున్నావు అంతేనా? లేదన్నా, వీడియోస్ కూడా నన్నే కొడతాడు, మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు, కొట్టాడు, ఇట్లా కొట్టినట్టు చేస్తాడు అంతే. కానీ నువ్వే డాడీని ఎక్కువ ఏడిపించడం జరుగుతుంది కదా. సో ఎప్పుడన్నా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎప్పుడన్నా అనుకున్నావు అంటే వీళ్ళను బాధ పెడుతున్నా నేను మమ్మీని డాడీని అని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడ్డా? నో అన్న, అస్సలు లేదు. అసలు ఏంటంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు డాడీ ఏంటంటే ఇవన్నీ చేస్తున్నందుకు బయటికి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తాడు. వెళ్తుంటే బస్సులో ఆఫ్ జనం మొత్తం వచ్చి సెల్ఫీ దిగుతారంట. ఓకే. అదొక్కటి ఆయనకి మొత్తం బాధ మొత్తం పోతుంది అనుకుంటున్నా తెలిసి. ఇంటికి వచ్చి చెప్తాను, అరే ఈరోజు ఇంతమంది దిగిరు, నాతో నీతో ఎంతమంది దిగిరు అంటాడు. సో ప్రౌడ్ మూమెంట్. ప్రౌడ్. కార్ రీసెంట్ కార్ తీసుకున్నాను సొంత పైసలతో. అది తీసుకున్నప్పుడు నేను అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం తీసుకున్నా అంత హ్యాపీనెస్ ఇవ్వదు, ఇది ఇచ్చినంత. ఓకే. ఇది నెక్స్ట్ లెవెల్ ప్రౌడ్. ఆ రోజు ఏడ్ చేసారు, ఇద్దరు ఏడ్ చేసారు. వీడియో కూడా ఉంది యూట్యూబ్లో. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు ఏడ్ చేసారు. అన్న సపోర్ట్ ఎట్లుంటుంది నీకు? అన్న కూడా బాగుంటుంది. అన్న ఏంటంటే నాకు ఇంతకుముందు యూట్యూబ్ పెట్టక ముందు లేస్తా, తింటా, తిరుగుతా, వస్తా ఎప్పుడు మన నేను యూట్యూబ్ పెట్టక ముందు ఒక 3 years బ్యాక్ అప్పుడు నన్ను కొట్టేటోడు, ఇంట్లో వెళ్ళిపోను అన్న కూడా. అన్ననే. వీళ్ళు అంతే మనటోళ్ళు కాదు, అన్ననే. అంటే ఒక్కడే కష్టపడుతుంది కదా, ఒక్కదాన్ని ఏం నడుస్తుంది. డాడీదేమో ఇంటికి పోతుంది లోన్, ఇంట్లో ఎందుకు ఉంటావు నువ్వు, వెళ్ళిపో ఇంట్లో నుంచి, అవసరం లేదు నువ్వు, మాకు ఏం పని చేయట్లేదు, ఏం చేయట్లేదు, మాకు బరువు అయినా అనేసి అట్లా నెట్టాడు. ఇప్పుడు అరే ఒక 1000 రూపాయలు కొట్టరా ఫోన్ పే అంటాడు. ఆ స్టేజ్కి వచ్చేది. ఓకే. మంచిగా అనిపిస్తుంది అన్న. కాదు ఇప్పుడు నువ్వు అన్నను అంటే అన్న ఇజ్జత్ తీసినావా లేకుంటే నీకు గొప్ప చెప్పుకున్నావా? చెప్పుకుంటున్నా, ఒకప్పుడు అట్లా ఉండే చూడు ఎట్లా అయిపోయినా అని చెప్తున్నా. ఓకే. కాదు ఇది అన్నమంగట ఎప్పుడు అన్న అన్నవా? అన్న ఫీలింగ్ ఎట్లా, ఏమన్నా అంటాడా? ఓవరాక్షన్ చేయకరా అంటాడు. అంటాడా? అన్న ఎప్పుడన్నా కొట్టిండా? నేను ఇట్లా అడుగుతాడు, అరే అర్జెంట్ 5000 కొట్టు, 5000 కొట్టు, కార్ ఖరాబ్ అయింది అంటాడు. ఒకప్పుడు మన మాటలు గుర్తున్నాయంట. ఓకే. అరే కొట్టరా బాబు అనేసి అంటాడు. ఓకే. ఫ్రెండ్లీ ఉంటారు అన్న మొత్తం ఫ్యామిలీ అంతా. సో అంటే అట్లుంటేనే అంటే ఎవరి మనసులో ఏముందో బయటపడతారు, హెల్తీగా ఉంటారు అంతా. అదే అట్లనే ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో కానీ మనం సమాజంలో చూస్తున్నాం, అంటే పేరెంట్స్కి భయం పడి పేరెంట్స్కి చెప్పలేక వాళ్ళు ఏం చేసుకోలేక సూసైడ్లు చేసుకుంటారు చాలా మంది. సో వాళ్ళందరికీ మీ ఫ్యామిలీ ఒకటి ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే. సో ఇట్లా ఉంటే ఇప్పుడు పిల్లల ఏదైనా చదువు విషయాల్లో కానీ ఏదైనా విషయాలలో కానీ సో పేరెంట్స్కి ఓపెన్గా చెప్పుకుంటే పేరెంట్స్ కూడా సరే బిడ్డ అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అది చెయ్యి అని వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే వీళ్ళు చెప్పరు, వాళ్ళు మంచిగా చూసుకోరు, ఇది ఒక పెద్ద అదైపోతుంది ఇప్పుడు సొసైటీ మొత్తం. సొసైటీలో మనం చూస్తే ఇప్పుడు ఇంటర్ పిల్లలు చాలా మంది, ఇంటర్ 14, 15, 16 ఈ 20లో చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, లవ్ ఫెయిల్యూర్స్ అని అవి ఇవి. అంటే ఏదన్నా ఉంటే పేరెంట్స్కి చెప్పుకోవాలి. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చైతే ఎవ్వరు ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి చెప్తే మన ఇంట్లో వాళ్ళు కదా మనకి ఇంపార్టెంట్. సో ఏదున్నా సో మన మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటేనే వాళ్ళు ఏదన్నా మీ ఫ్యామిలీ ఒకటి ఎగ్జాంపుల్ అన్నట్టు నాకు అనిపిస్తుంది బాగా. సో నీ యూట్యూబ్కి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు?
నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను 6 months ఖాళీ కూర్చున్నా, అంటే బెడ్ రెస్ట్, టోటల్ బెడ్ రెస్ట్. ఇట్లా కాళ్ళు లేపితే అసలు నొప్పి లేచేది, అసలు మూమెంట్ కూడా లేకుండే అన్న. ఓకే. ఆ 6 months జీరో, అంటే జీరో ఇన్కమ్, అసలు ఎందుకున్నా అనే థాట్స్ వచ్చాయి నాకు. దాని తర్వాత లేచిన తర్వాత అంటే అప్పుడు అర్థమైంది, ఒక్కసారి కింద పడితే 6 months టైం వేస్ట్ అయింది నాది. ఆ 6 monthsలో ఇంకేం చేసేటోను అనే థాట్ వచ్చింది. లేచిన తర్వాత కొత్త కొత్త ఐడియాస్తోని అట్లా ఇంకా కొంచెం ఫోకస్ పెరిగిందన్న. అప్పటి నుంచి కొంచెం మంచి చేయడం స్టార్ట్ చేసిన. అంటే ఆ 6 monthsలో నువ్వు రెస్ట్లో ఉన్నావు కాబట్టి అన్న ఆలోచించినట్టు. అవును. సో ఈ 6 monthsలో ఏం చేస్తే అది ఒకవేళ ఏం కాకపోయి ఉంటే ఇంకా ఏమన్నా సాధించటోనేమో, కొత్తగా ఏమన్నా వీడియోస్ చేసేటోనేమో అనే థాట్ వచ్చిండే. ఓకే. ఆ టైం అంతా వేస్ట్ అయింది కదా అనేది నాకు, అంటే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు అనిపించింది, 6 months పడ్డప్పుడు అనిపించింది జాగ్రత్త నుండి అయిపోయేది, 6 months వేస్ట్ అయింది. అంటే నాకేంటంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందంట నాకు. నేను లేచి పని చేస్తాను, అసలు నేను పడిపోయినా ఇంకా లేయడానికి ఛాన్స్ లేదు. యూట్యూబ్ నుంచి జీరో ఇన్కమ్, ఛానల్ పడిపోతుంది, గ్రోత్ లేదు, ఎట్లా అన్నప్పుడు వీళ్ళు వచ్చి నాకు తినిపిస్తున్నట్టు ఒక వీడియో, వీళ్ళే మమ్మీ వాళ్ళే నాకు తెలియకుండా తినిపిస్తున్నట్టు ఒక వీడియో, మళ్ళీ వాళ్ళు ఎడిటర్కి పంపేవాళ్ళు, ఎడిట్ చేసి పంపించి మమ్మీ వాళ్ళు. అట్లా ఇది ఎందుకు అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత నుంచి ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసిన. అదే టర్నింగ్ పాయింట్. దాని తర్వాత మొత్తం క్లిక్ అవుతూ వచ్చిన వీడియోస్. ఇంతకుముందు నాకు కార్ కొనాలి, ఇది కొనాలి ఏం లేకుండా అన్న, తిరిగినామా, లేచినామా, పైసలు వస్తున్నాయా, ఎంజాయ్ చేస్తున్నామా అన్నట్టుండే. ఇప్పుడు కొన్ని బాధ్యతలు పెరిగినాయి. అసలు యాక్సిడెంట్ ఎట్లా? బండి మంచి కింద పడ్డా నైట్ 4 నుంచి 4కి వస్తున్నా, చిన్న పార్టీకి వెళ్ళి వస్తున్నా. వస్తుంటే ఇక్కడనే మన ఇంటి ముందునే 100 స్పీడ్లో వస్తున్నా, ఎందుకంటే అక్కడ శ్మశానం ఉంటుంది. ఆడ నాకు చాలా భయం, ఎప్పుడు వచ్చినా చాలా భయం అన్న. ఆడికి వచ్చిన అంటే కొట్టు బండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ రోజు ఏమేదో నాకు తెలియదు, సడన్ గా కుక్క వచ్చింది, దాన్ని తప్పిద్దామని చెప్పి నేను కింద పడ్డా. అయితే ఆ కుక్క దయ్యం. అవునన్నా, నిజమే అది. ఎవడో పంపిండు నా మీదకి దయ్యాన్ని. దయ్యం నీ మీద ఊరినట్టుంది కదా, వీడియోలో కూడా వచ్చింది అది. ఏం అప్పటి నుంచి అయిందన్న, ఇంకా అది నా టర్నింగ్ పాయింట్. ఓకే. దయ్యం వచ్చినందుకే మరి టర్నింగ్ పాయింట్ వచ్చింది, అర్థమైందా నీకు? లేదన్నా, చుక్కలు చూసినా. అవునా? నెక్స్ట్ లెవెల్. అసలు వాష్రూమ్కి వెళ్ళాలంటే 2 ఎత్తుకుపోవాలి, కార్లో కూర్చోవాలంటే 2 గంట సేపు, కారు ముందర డోర్ తీయాలంటే, కూర్చోవాలంటే, దిగాలంటే గంట సేపు. నెక్స్ట్ లెవెల్ చుక్కలు చూసిన. అంబులెన్స్ ఎక్కడ నా లైఫ్ ఇంతవరకు ఫస్ట్ టైం ఎక్కిన. అంటే అప్పుడు ఏమన్నా అంటే కాలుకి కానీ ఏమన్నా బ్రేక్ అయిన ఉండేనా, లేకుంటే ఏమైనా ఉండే? ఇక్కడ నా బ్యాక్ బోన్ కొంచెం కట్ అయింది. అంటే బ్యాక్ బోన్ కాదు, సైడ్ బోన్ క్రాక్ వచ్చింది. అసలు కరెంట్ షాక్ వస్తే ఎట్లా వస్తుంది అన్న, అట్లా వస్తుంది, జుమ్ జుమ్ అంటది బాడీ అంతా. ఓకే. డాక్టర్ అవ్వాలనుకున్నా నువ్వు, సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా నువ్వు, ఇవి నమ్ముతావా? ఏవి? ఈ 3 నమ్మకాలు నాకు జరిగింది కాబట్టి నమ్ముతా. ఓకే. అంటే ఇక నువ్వు అవి అనుభవించినావు కాబట్టి నమ్ముతా అంటావు? నమ్ముతా. ఓకే. అంటే ఇంతకుముందు నమ్మేటోని కాదు, ఇప్పుడు అర్థమవుతుంది, ఉంటాయి బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి. ఓకే. అంటే విరాట్కి ఏదో చేసిరనమాట. చేసిర్రు, పండబెట్టిరన్న. పండబెట్టిరా? 6 నెలలు పండబెట్టిరంట విరాట్ని. సో నువ్వెప్పుడు పండబెడుతున్నావు వాళ్ళని? నీ వీడియోస్ తోటి అని అడుగుతున్నా. ఆల్రెడీ నువ్వు ఎన్ని వీడియోస్ ఇస్తా వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు కదా, అదే అంటున్నా. అదే ఇంకో స్టెప్ పైకి వెళ్ళాలన్న. లైక్ ఇంకొకటి నా డ్రీమ్ ఒకటి ఉంది. మా డాడీకి మమ్మీని బిగ్ బాస్ టైం చూస్తే చచ్చిపోతారు ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇది ఒక్కటి ఉంది. ఓకే. నెక్స్ట్ బిగ్ బాస్ టార్గెట్ ఉందా? సో ఏ సీజన్ వెళ్తావు నెక్స్ట్? బిగ్ బాస్ 8 బిగ్ బాస్ 9? ఎప్పుడు పోతాను కానీ పోతా. ఓకే. అంటే అదైతే టార్గెట్ టార్గెట్ ఉంది. సో చాలా మంది ఎవరు చూసినా ఈ మధ్య బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మేకలు మేపేటోళ్ళు కానీ, ఇప్పుడు పొలం పనులు వేసేటోళ్ళు కానీ, మోరలు తీసేటోళ్ళు కానీ, వాడు సెంటరింగ్ పని అంట వాడు కానీ, ఎవడంటే తాగేటోడు కూడా గ్లాస్ పెట్టుకొని ఇట్లా నేను బిగ్ బాస్ పోవాలంటుండు. అంటే బిగ్ బాస్ అని అందరు అంటున్నారు. సో అట్లా వాళ్ళు అన్నప్పుడు, నువ్వు అన్నప్పుడు చీప్ అవుతావు కదా. అంటే బిగ్ బాస్కి ఎందుకు పోవాలనుకుంటున్నావు? బిగ్ బాస్ అంటే ఏంది అసలు? నాకు ఇదే అన్న, ఎవరైతే మమ్మల్ని చూసి ఏడుస్తుండో వాళ్ళకు ఎగ్జాంపుల్కి, అంటే మండల్ అని చెప్పి, ఓకే, మమ్మీ డాడీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు వీడియోస్లో అని అన్నోళ్ళకి, ఎవడైతే ఏడుస్తుండో మా వెనక అసలు వీళ్ళు వీడియో చేస్తారు ఏం సాగిస్తారు అన్నోళ్ళకి అదొక ఎగ్జాంపుల్ అవ్వాలి. బిగ్ బాస్ వరకు వెళ్ళిరంటే ఆ రేడియో చేసిండు, మనమే తప్పు అనుకున్నాం అని వాళ్ళంతా వాళ్ళే అనుకోవాలి. సో విరాట్కి ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ అన్న ఆల్రౌండర్. ఓకే, ఆల్రౌండర్. సో విరాట్ ఇప్పుడు ఒక పాట పాడితే వినాలి. పాటలు రావు, డాన్స్ చేయగలుగుతా, చూపిస్తే చేయగలుగుతా, క్రికెట్ బాగా ఆడతా, స్పోర్ట్స్ ఏదన్నా మంచిగా ఆడతా, వీడియోస్ ఏదైనా చేస్తా, అంతే. డాడీ బాగా ఇరిటేట్ చేస్తా. సో విరాట్ లవర్ బాయ్ అంట, నిజమేనా? అవునన్నా. సో ఎంతమంది అమ్మాయిలను లవ్ చేసినావు? నేను చేయలే అన్న, వాళ్ళు చేసారు. సో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? వచ్చినాయి ఆల్మోస్ట్ చాలా వచ్చినాయి. చాలా వచ్చినాయి. దాంట్లో ఒకటి యాక్సెప్ట్ చేసిన, దెబ్బ తిన్నా, అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా లవ్కి రామ్. సో ఎన్ని ఇయర్స్ లవ్? 1.5 years.
1.5 year 1.5 years హైదరాబాద్ అమ్మాయా లేకుంటే కాదు, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ కాదు. ఓకే, నువ్వే ఫస్ట్ ప్రపోజ్ చేసినావా? తను చేసింది. సో దాని తర్వాత మరి బ్రేకప్ ఎట్లయింది? లవ్ స్టోరీ ఏంటి అసలు? ఏం లేదన్న, సింపుల్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను నచ్చింది, లైక్ చాటింగ్ చేసుకున్నాం అంత అయిపోయింది. నాకు కూడా ఒక కార్నర్ ఉంటే సాఫ్ట్, అయితే ఆమె కూడా ఉందని నాకు తెలియదు. లైక్ వచ్చింది, మాట్లాడుకున్నాం అంత అయిపోయింది. సడన్ ఇక్కడ చెల్లిపోయిన తర్వాత మెసేజ్ చేసింది, లైక్ ఉందాం, కలిసి ఉందాం, ఐ లవ్ యూ అని చెప్పేసి. ఓకే అని చెప్పి మంచిగా సిన్సియర్గా పోతున్నాం. సేమ్ క్యాస్ట్, కాకపోతే నాకు 2 years పెద్ద. ఓకే, సేమ్ క్యాస్ట్. మా ఇంట్లో అందరూ ఓకే అన్నారు, వాళ్ళ ఇంట్లో ఓకే, అంతా సెట్. తర్వాత ఏమైందంటే చిన్న గొడవ అన్న, ఆ గొడవ వల్ల 15 days మాట్లాడుకోలే. అంటే అప్పట్లో నాకు ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఉండే ఆమెను అని చెప్పేసి. ఆ గ్యాప్లో నేనేమో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా, ఫోన్ చేస్తుందేమో, ఫోన్ చేస్తాను. ఆమెమో అక్కడ పెళ్లి చేసుకుంది. ఈ గ్యాప్లో నేను షాక్. నాకు ఫోన్ చేసి అడిగింది, నేను అది ఈ అమ్మాయి ఫోన్ చేయట్లని చెప్పి నేనే చేస్తే అప్పుడు అన్నది, అరే నాకు పెళ్ళి అయిపోయింది, ఇంకెప్పుడు ఫోన్ చేయకన్నది. చాలా జోక్ చేస్తున్నావు అని చెప్పి నేను నమ్మలే. తర్వాత ఆ వీడియో కాల్ చేస్తాను అని చెప్పి వీడియో కాల్ చేసి గాజులు ఇవి అని చూపించింది. ఖతం, షాక్. అక్కడ నుంచి తేలుకొని బయటకు వచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి నాకు బాగా హెల్ప్ చేసింది డ్యాన్స్. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు అయితే అంటే గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంది అని చెప్పి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, వేరే తెలుసుకుంటూ ఉంటారు. సో మరి నువ్వు అదేం చేయలేవా? లేదన్న, అప్పట్లో నాకు అంత మెచ్యూరిటీ లేకుండే అన్న. వస్తుంది ఉంటే ఉంది, పోతే పోయింది అన్న స్టేజ్లో ఉండే. ఓకే, ఏడికి పోదని నమ్మకం ఒకటి ఉండే అన్న. ఎందుకంటే మా ఇంట్లో మొత్తం అందరు తెలుసు. చెప్పేసిన నేను ఓపెన్, నీకు పెళ్లి చేసుకుంటే ఏమని చేసుకోవడం చెప్పేసిన. వీరు కూడా సరే రాని మొత్తం అయిపోయింది. ఓకే, ఏడికి పోదులే అనే ధైర్యంతో నేను ఉండే. అట్లా అని చెప్పి నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉండే. ఓకే, ఆమె చేస్తుంది అని చెప్పి. ఆ గ్యాప్లో వాళ్ళ ఇంట్లో ఏమైందో మరి బెదిరించారు, ఏమైందో తెలియదు, పెళ్లి చేసుకుంది. సో మొత్తానికైతే మోసపోయిండు. మోసపోయినానో మరి ఏమైందో అన్న, అయిపోయింది అట్లా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ఉన్నారా? లేదన్న, ఇంకొద్దు, ఇంకా లవ్లోకి రామ్. సో ఇంట్లో ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు. సో మరదల్ని చూపించినా చేసుకుంటావు. ఇంకా వాళ్ళ ఇష్టం అన్న, అంతే. నీకు ఇష్టం ఉందని బేస్లో కనిపిస్తుంది. వాళ్ళ ఇష్టం అంటే నో చెప్పలేను ఇంకా. ఓకే, అదొక్కటి వాళ్ళ ఇష్టం, ఇంకా మిగతాని నా ఇష్టం అంతే. పెళ్ళి ఒకటి వాళ్ళ ఇష్టం. మరి ముందెందుకు వాళ్ళ ఇష్టం అని చెప్పలేదు? నువ్వు మోసపోయినాక వాళ్ళ ఇష్టం అంటున్నావు. అంటే మనం చూసుకుంది తప్పు డిసిషన్ ఎప్పుడన్నా అని చెప్పి. అంటే నీకు అర్థమైపోయింది, అంటే మనం తీసుకున్న డెసిషన్ తప్పు ఉంటుంది, వాళ్ళ డెసిషన్ కరెక్ట్ ఉంటుంది అని. అంటే ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడు ఇంట్లో వద్దన్నారా ఫస్ట్, లేకుంటే? అప్పుడేమలే అన్న, అప్పుడు ఏంటంటే అమ్మాయి మంచిగా ఉంటుంది అన్న, చూడడానికి చాలా బాగుంటుంది, మంచిగా సంపాదిస్తుంది, మంచి కలిసిపోయింది అందరితో. మా వాళ్ళు కూడా ఏజ్ కూడా పెద్దనే, నాకంటే పెద్ద, 2 years పెద్ద. మంచిగా అయిపోయింది, అంతా అయిపోయింది, మంచిగా సెట్ అయిపోయింది. మా వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలే. అయిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పెళ్లి అయిపోయింది కావచ్చు నాది. అన్న పెళ్ళి అయిందా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నీ పెళ్ళి ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయింది, సతాయిస్తారు ఆల్రెడీ. సో మరి నీ టార్గెట్ కి ముందే పెళ్లి ఉంటుందా, టార్గెట్ తర్వాత పెళ్లి ఉంటుందా? నేను తర్వాత అంటున్నా, వాళ్ళు ముందు అంటారు. పెళ్లి చేసుకుని కూడా చేసుకోవచ్చు అని వాళ్ళు. ఓకే, అట్లా వద్దే బాబు ఆఫర్లు రావని చెప్పి నేను. ఇంకేమవుతుందో. అంటే నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ అన్న. అల్లు అర్జున్ స్టైలిష్గా ఉంటాడు, డాన్స్ ఇస్తాడు, అండ్ ఒక విజన్ ఉంటుంది. అందరు హీరోస్ కంటే డిఫరెంట్ ఆలోచిస్తాడు అన్న. అంటే అందరు అనట్లేను, ఈయన గురించి నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా. కొంచెం ఏంటంటే హార్డ్ వర్కర్ అన్న, గట్టి హార్డ్ వర్క్ చేస్తాడు. ఇది అనుకుంటే చేసేస్తాడు అంతే. ఓకే, ఆ మెంటాలిటీ బాగా ఇష్టం నాకు. సో విరాట్ని ఎవరైనా మోసం చేసిరా ఫ్రెండ్ సర్కిల్లో? మోసం ఏం చేయలే, లైక్ ఏంటంటే పైసలు ఉంటే మనకు ఉంటారు, లేకపోతే ఎవరు. సమాజంలో అదే ఉంది కదా ఇప్పుడు, ఎవరైనా అంతే అన్న. అంటే పైసలు ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నారు. సో నీ యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా వచ్చారు నీ దగ్గరికి? ఒక అబ్బాయి, నవీన్ అనే అబ్బాయి ఉండే నాతో. మొత్తం అంటే టాయిలెట్ పోసినా కూడా వాడు వచ్చి తీసేటోడు. ఓకే, అట్లాంటి వాళ్ళని అసలు మర్చిపోవద్దు మనం. ఎందుకంటే మనం అంటే మంచిగా ఉన్నప్పుడు అందరు వస్తారు. అవును, మనం ఏదన్నా కష్టాలలో ఉన్నప్పుడు వచ్చేటోడే అసలైన ఫ్రెండ్, అసలైన చుట్టం కానీ ఎవడైనా కానీ. అప్పుడే మనకు తెలుస్తారు ఎవరు ఏంది అనేది. ఓకేనా? సో నవీన్ ఇప్పుడు టచ్లో ఉన్నాడా? ఉంటాడు, వీడియోస్లో కూడా ఉన్నాడు. పొలబాలుతో మన టీషర్ట్. ఓకే, టీషర్ట్ అదే అరే ఆ కట్టల మీద కింద పడతాడు. ఓకే, సో ఈ రీల్స్ అన్ని నువ్వే క్రియేట్ చేస్తావు, డాడీ కూడా చెప్తాడా? కొన్ని డాడీ ఐడియాస్ ఉంటాయి, కొన్ని నావి ఉంటాయి. ఓకే, సో ఇన్ని వీడియోస్లలో నీ బెస్ట్ వీడియో ఏది? రీల్స్ లో నా ఫేవరెట్ వీడియో వచ్చేసి యానిమల్ స్పూఫ్ అన్న. ఓకే, యానిమల్ లో వాళ్ళ డాడీ అంటారు కదా, నువ్వు నాలా యాక్ట్ చేయి, నీలా. నాకు చాలా ఇష్టం, మీన్ చేసింది. అవునవును. అండ్ పెద్ద వీడియోస్ లో బర్రెలతో ఇంటర్వ్యూ చేసిన, ఆ వీడియో మంచి బోలే, కాకపోతే నాకు పర్సన్ చాలా ఇష్టం అది. యూట్యూబ్ నుంచి ఇట్లా కాల్ వచ్చింది రా అని చెప్తే ఆయనకి కళ్యాణ్ అట్టించి స్పెషల్ అని చెప్పి తీసుకెళ్ళి బర్రె ముందు కూర్చోబెట్టినా. అప్పుడు డాడీ రియాక్షన్ మస్తు ఇచ్చింది. అదే డాడీకి డైలాగ్స్ నువ్వు ఇస్తావా? డాడీ మాట్లాడలే, ఆయన ఓన్ చెప్పేసాడు అన్ని.
డైలాగ్స్ ఏమి ఉండవు అన్న, జస్ట్ చిన్న కాన్సెప్ట్. అంటే చెప్తావు ఇగో ఇది కాన్సెప్ట్, మీరు ఇట్లా చేయాలని, ఇంకా మీరు ఇన్వాల్వ్ అయిపోవాలని చెప్తావు. ఓకే, అంతే. ఇంకా వాళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళే చేస్తారు. అంటే మేము చేసింది ఒక 70-60% అన్న. మా ఎడిటర్ గారు చెప్తారు గట్టిగా వీడియో. ఎడిటర్ అదే వీడియోలో ఏం లేకున్నా ఎడిటింగ్ ఉంటేనే ఏదైనా పోతుంది. మెయిన్ ఎడిటర్ అన్న, ఎడిటర్ చేతులు ఉంటుంది. అదే. సో విరాట్ ఎప్పుడన్నా ఏడ్చిండా? ఏడ్చిడు. ఎప్పుడు? ఉన్నాయన్న, చాలానే ఉన్నాయి. ఒక 2 షేర్ చేసుకో. లైక్ ఒకసారి ఏమైందంటే, ఇది లవ్. ఓకే, అదొకటి, అది కామన్. ఒకసారి మేము విలేజ్ నుంచి వస్తున్నాం అన్న. ఓకే. అయితే అప్పుడు మాకు కార్లో ఏం లేదు, అయితే ఆటోలో వస్తున్నాం. అయితే మమ్మీ వాళ్ళు ఆటోలో వెనక బ్యాక్ సైడ్ కూర్చురు. వర్షం వస్తుంది, వాళ్ళు తడుచుకుంటూ పోతురు. అరేమో మనం ఇంత పెద్దగా అయినా ఒక కారణం కొంత అయిపోతుంది ఏంది అని చెప్పేసి కొంచెం అప్పుడు కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయినా. వీళ్ళని ఎందుకు ఇట్లా తడిపించుకుంటూ తీసుకెళ్దామని చెప్పి అక్కడి నుంచి వచ్చి బాగా అంటే ఏడవడం కాలే, ఆలోచించడం అట్లా అయింది. తర్వాత 3-4 డేస్కి నేను కార్ తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇక అనుకున్నావు తీసుకోవాలనుకున్నావు తీసేసుకున్నావు. అది నాకు నచ్చలేదు, అంటే అట్లా కూర్చోబెట్టి తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు చెప్పాలంటే అంతే. సో నేను ఇప్పుడు కొంతమంది గురించి అడిగితే వాళ్ళ గురించి చెప్పాలి. సో మీ డాడీ గురించి చెప్పు. డాడీ సపోర్టివ్. ఓకే, నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ చేస్తాడు. మమ్మీ ఏంటంటే ఏం చెప్తాడు అని చూస్తుంది. అంటే ఎట్లా అంటే అన్న, నచ్చితే చేస్తుంది, నచ్చకపోతే నువ్వు చచ్చిపో నేను రాను. ఓకే. డాడీ ఏంటంటే నచ్చకుండా వచ్చేస్తాడు. కానీ వీడియోలో ఎక్కువ నవ్వుతుంది కదమ్మా. ఘోరం అవుతుంది అన్న. ఓకే, అంటే కావాలని అవుతుంది. ఇప్పుడు వీడియోలో బలంతో తీసుకొస్తాను నేను, తిట్టి అంటే డాడీ అంత తిట్టాను, ఏమని టేక్స్ బాగా టేక్స్ తీసుకుంటుంది అన్న. తిట్టేసా, అది తిట్టే కోపంలో ఏమండి నాకు కూడా నన్ను తిడతామని చెప్పి ఇంకా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, డిస్టర్బ్ చేయడం అట్లా. ఇంకా అమ్మ ఘోరం చదివేస్తుంది అన్న, నేను చెప్పింది చేయదు. అన్న ఫుల్ డేర్ అండ్ డాష్. అంటే ఎవరు ఇంట్లో కూడా నెట్టను పోనీ, నాదే ఆయన దారా ఆయనే. హోటల్ ఇల్లు అంతేనా? పొద్దున పోతాడు 4ంటికి, నైట్ 12ంటికి వస్తాడు. పాపం అసలు ఎంత కష్టం. ఆయన చెప్పినా అటు షిఫ్ట్ అయిపోవచ్చు, రూమ్ తీసుకో మంచిగా అంటే అంత దూరం అంటాడు. మరి మీరే షిఫ్ట్ కావచ్చు కదా అక్కడ. మీరు ఎట్లా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు? లేదు, డాడీకి ఇక్కడ దగ్గర భువనగిరికి. ఇక్కడ దగ్గర అవుతుందని. ఓకే. సో మీ మరదలు రోజా మంచి పిల్ల. సరే, మా ఆదాన్ ఛానల్ త్రూ రోజాకు ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం మేము. ఓకేనా? రోజాకు నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటుంది. నేను అసలు అమ్మాయికి చేయను, ఎవరికి. రోజాకు చేయొచ్చులే, ఎవ్వరు చేయనన్నా. వద్దన్నా. ఎందుకు? ఏ లవ్ అంటే వస్తావు నడవతలకి అంతే. పెళ్లి చేసుకుంటావు కదా ఒకవేళ మీ మమ్మీ డాడీకి ఇష్టం ఉంటే. కన్ఫర్మ్ కాలే. ఒకవేళ ఇష్టం ఉంటే అంతే. ఇప్పుడు మమ్మీ వాళ్ళు వేరే బయట వాళ్ళని తీసుకొచ్చినా కూడా వేసుకుంటారు, ఈమె తీసుకొచ్చినా వేసుకుంటారు, ఎవరు తీసుకొచ్చినా వేసుకుంటారు. సొంత మడదలైనా కానీ మనం వీడియో చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి కొంచెం అభ్యంతరం ఉంటుంది. సో అట్లాంటివి ఏమైనా అవుతున్నాయి. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అనుకో, నాకు కూతురు వీడియోలు చేసినావు, ఇప్పుడు వేరే వాడు ఎట్లా చేసుకుంటాడు అని చెప్తారు. నాకు అదొక భయం పట్టుకుంది. స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే. అంటే విలేజ్లో ఎట్లుంటుంది అంటే అన్న, మనం మ్యారేజ్ చేసుకున్నట్టు నేను ఫస్ట్ నైట్ అవన్నీ చేసిన వీడియోస్ నేను అవి చూసి ఊర్లో ఏమిది వాళ్ళకి యూట్యూబ్ ఏం తెలియదు, ఈ చూడరా వీళ్ళు పెళ్లి చేసుకొని ఫోటో అనుకొని మమ్మల్ని బిల్లు ఫోన్ పెళ్లికి అని చెప్పి వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నట్టు మమ్మీ డాడీ. ఎవరేమో వీడియోలో బాగుంటే వాళ్ళు నమ్మట్లేదు అంట. అట్లా పెద్ద గొడవ కూడా వచ్చారు వాళ్ళు. ఓకే. సో అమ్మ నాన్న ఏమంటారు మరి? వాళ్ళకి ఇష్టమే అన్న. ఇంకా వాళ్ళ తమ్ముని బిడ్డ కాబట్టి అమ్మకి ఎట్లా ఇష్టం ఉంటుంది. మమ్మీకి ఏంటంటే బయట నుంచి వస్తే మంచి చూసుకోదు అని, కొత్త అమ్మాయి వస్తే మంచి చూసుకోదు, ఏమైనా చిన్నప్పటి చూస్తున్నాం కదా మనతో మంచిగా ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు. అయితే యూట్యూబ్ పెట్టక ముందు, ఇన్స్టా పెట్టక ముందు మనం ఫేమ్ అవ్వాలని మన దగ్గర ఉంటుంది కానీ ఫేమ్ కాలేకపోతాం. అట్లాంటి సిచ్యువేషన్లో నీకు ఎవరన్నా హ్యాండ్ ఇచ్చి పుషప్ చేసిరా ఎవరన్నా? నాకు ఎవరమైనా నిఖిల్ అనే ఒక అబ్బాయి. ఓకే. ఇద్దరం ఏ టైం కాల్ చేసిన అబ్బాయి వచ్చేవాడు. అండ్ సపోర్ట్ వచ్చేసి వినయ్ అన్న. వినయ్ కుయ్య. అసలు వీడియోస్ డల్ అవుతున్నా ఏమవుతున్నా అన్న ఫోన్ చేసి ఆఫీస్కి పిలిచి, అరే ఈ కంటెంట్ బాగా మార్చు, వేరే కంటెంట్ చేయి, కంటెంట్స్ కూడా చెప్తాడు. బాగా సపోర్ట్ చేస్తాడు అన్న. ఒక వీడియోస్ ఒకటి డల్ ఉంటే ఆఫీస్కి పిలిచి మీటింగ్ పెట్టి మోటివేట్ చేస్తాడు బాగా. ఇప్పుడు నీ నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్. సో బిగ్ బాస్కి నువ్వు పోవాలనుకుంటున్నావు. సో బిగ్ బాస్లో ఏం చేస్తావు వెళ్ళి? ఏం చేస్తావు అంటే అర్థం కాలే అన్న. అంటే ఎట్లాంటి కంటెంట్ చేస్తావు అంటున్నావు? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అన్న, మనం ప్రిపేర్ చేసి పోలేం కదా, సిచ్యువేషన్ బట్టి. సో ఇప్పుడు అందరు ప్రిపేర్ అయిపోతారు కదా, వాళ్ళతో మనకి వద్దన్న. ఓకే. మనకి మొత్తం డిఫరెంట్. లైక్ ఏదన్నా అప్పటికప్పుడైనా గేమ్ ఇస్తే గేమ్లో చూపిద్దాము, ఏమన్నా గొడవలు ఉంటే గొడవలు, కామెడీ ఉంటే కామెడీ, డ్యాన్స్ అప్పటికప్పుడు అయిపోతాయి. ఓకే. సో నీ లైఫ్లో ఎవరికైనా నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? ఎవరికి? పేరెంట్స్. అది గాడ్ గిఫ్ట్ అన్న. నెక్స్ట్ లెవెల్ పేరెంట్స్. నాకు ఇంతవరకు నేను చూసిన మా ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కడన్నా బయట
ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు నేను. క్రేజీ నిజంగా అసలు చాలా మంది పిల్లలం ఇప్పుడు మా అలాంటి వాళ్ళం అనుకుంటాం, అరే మా అమ్మ నాన్న కూడా మాతో ఇట్లా వీడియోలు చేస్తే ఎంత బాగుండని. ఇంకో విషయం చెప్తాను, ఇది పక్క షేర్ చేసుకోవాలి. సో నీ వీడియోస్ గురించి చెప్పిన తర్వాత మాకు ఒక షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ గురించి మేము షేర్ చేసుకుంటాం. నెక్స్ట్ వీళ్ళ ఇంటర్వ్యూ ఉంది అన్నప్పుడు, నీ ఇంటర్వ్యూ ఉందన్నప్పుడు మా కెమెరామెన్ అంటుండు, మా డాడీని కూడా ఇట్లా సతాయిస్తుంటే నేను అని చెప్పిండు అనమాట. సో అంటే మీరు అదృష్టవంతులు అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే ఇప్పుడు డాడీ అంటే చాలా మందికి భయం ఉంటుంది. నేనైతే మా డాడీని చూస్తే భయం అవుతుంది నాకు, ఏం మాట్లాడాలో అది ఇది అన్నట్టు. కానీ మీరేంటంటే షేర్ చేసుకుంటారు. సో విరాట్ డ్రింక్ చేస్తాడా? చేస్తాను. ఓకే. డాడీ నువ్వు ఇద్దరు కూర్చొని చేస్తాం. అంటే డాడీకి ఇప్పుడు షుగర్ ఉంది. ఓకే. ఇప్పుడు ఆల్కహాల్ ముట్టుకోవట్లేడు. ఇంతకు ముందు ఆల్కహాల్ లేనప్పుడు నేను, డాడీ, అన్నయ్య కూర్చొని మమ్మీ ఫ్రై చేసుకొని తీసుకొస్తే ఈయన కూర్చొని తాగేటారు. ఫ్యామిలీ ఉంది. ఓకే. ఈయన కూర్చొని తాగేటోళ్ళు. అంటే వీళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళి తాగకండి, ఇక్కడ తాగు, ఇక్కడే పడుకో. సో ఎప్పటి నుంచి అలవాటు నీకు డ్రింకింగ్? రీసెంట్ గానే. ఎవరు అలవాటు చేసిరు? డాడీ అయితే కాదు కదా? డాడీ కాదు, ఫ్రెండ్సే బయట. సో ఇప్పటి వరకు ఏదైనా సీక్రెట్ మమ్మీ డాడీకి చెప్పండి, ఏదైనా సీక్రెట్ ఉందా? లేదన్నా, ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటా. ఆల్మోస్ట్. ఓకే. ప్రతిదీ. ఇప్పుడు ఏమైనా అమ్మాయి గెలికినా చెప్పేస్తా, ఇప్పుడు ఏమైనా అమ్మాయితో సినిమా పోతున్నానని చెప్పేస్తా, ఏమన్నా చెప్పేస్తా. ఓకే. వాళ్ళు తిట్టని కొట్టని చెప్పేస్తా. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఇప్పుడు. సో ఏంటంటే నేను అంటే 2 చెప్తా, దాంట్లో ఒకటి నువ్వు చూస్ చేసుకో. ఓకేనా? ఓకే ఓకే. మమ్మీ డాడీ ఇద్దరు అట్లా చెప్పొద్దు, ఒకటే చెప్పాలి. అన్న చేసేసిన తర్వాత ఇద్దరు అన్న నువ్వు చెప్పాల్సిందే. అమ్మనా? అమ్మ. మమ్మీ. అంటే మీ పేరు చెప్తలే. మమ్మీ. 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 అంకుల్ నీ పేరు చెప్తలే. డాడీ అన్న. సరే మమ్మీ డాడీ. మీ మరదలు మీ అన్న. అన్న. ఏమో ఫ్యూచర్లో మరి చూసుకో. మరి ఫ్యూచర్ అది ప్రెసెంట్. ఓకే. యూట్యూబ్, ఇన్స్టా. యూట్యూబ్. మూవీ బిగ్ బాస్. బిగ్ బాస్. హీరో, హీరోయిన్. హీరోయిన్. నేను ఈడ హీరో అవుతావా హీరోయిన్ అవుతావా అని అడిగిరా. అట్లా అన్నారా? హీరో అన్న అంటే ఇష్టమేమో అనుకున్నా నేను. ఓకే. మటన్, చికెన్. మటన్. మటన్. మటన్ స్పెల్లింగ్ చెప్పు. MUTTON. కరెక్టా? కరెక్టే. ఒకసారి మళ్ళీ చెప్పు. MUTTON. MUవా? ఎంబోనా? MUనే. కరెక్టే కరెక్టే. ఫిజియాలజీ. స్పెల్లింగా? PSHYCOLOGY. ఫిజియాలజీ. PSHY. ఓకే. COLOGY. సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏముండాలి? 24 గంటలు చదువుతూ ఉండాలన్న. జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ మైండ్ ఉండాలి. నాకు లేదు అన్న క్వశ్చన్ అడగ. సరే ఏ హీరోయిన్ అంటే ఇష్టం? రష్మిక. సో హాలీవుడ్లో అయితే ఆలియా భట్ కాదు, సన్నీ అంటే కదా. సన్నీ లియోనా అన్న. చీ అంటే ఏంది? చీ కాదన్న. సరే ఏ హీరోయిన్ తోటి ఛాన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా మూవీస్లో? మూవీలో చేయను. ఒకవేళ చేయాలనుకుంటా నేను కొత్త హీరోయిన్ తెచ్చుకుంటాను. కొత్త హీరోయిన్ తెచ్చుకుంటా. మీ మరదల్నా? మరదలు వద్దు, మరదలు ఇంట్లో వరకే. ఓకే. బయట వేరేలో. సో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల్లాగా. సో విరాట్ ఇద్దరిని చేసుకోబోతుండు ఫ్యూచర్లో. ఏమంట కాదని చెప్పొచ్చుగా. నెక్స్ట్ అయితే విరాట్ ఇద్దరిని చేసుకుందాం అనుకుంటున్నా. ఒకరే అన్న. అంటే ఒకరు ఇంట్లో అయితే ఒకరు. ఓకే. యూట్యూబ్ నుంచి ఎక్కువ మనీ వస్తున్నాయా, FB నుంచి ఎక్కువ వస్తున్నాయా, ఇన్స్టా నుంచి ఎక్కువ వస్తున్నాయా? ప్రజెంట్ అయితే యూట్యూబ్ నుంచి వస్తున్నాయి అన్న. అసలు నెలకి ఎంత సంపాదిస్తుండే విరాట్? ఇంతవరకు ఒకటి చెప్పలేనా? చెప్పలే. సో నేను గెస్ చేసుకోవచ్చా? ఒక 3 లక్షలు అటు ఇటు. 2 లక్షలు అటు ఇటు. 2 లక్షలు. చాలా చాలే. ఒక ఫ్యామిలీ కష్టపడుతుందంటే ఒక్కళ్ళు అంటే ఇప్పుడు బయట శాలరీ వైజ్ మనం ఏదైనా జాబ్ చేసుకున్నాం, ఒక 30-40 వేలు అన్నా కానీ మీరు 4-5 మంది కష్టపడుతున్నారు. ఎడిటరు, మళ్ళీ తమ్ముళ్ళలాగా చాలా మంది నీకు సపోర్ట్ చేస్తున్నారు. అదే అండ్ మా వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న ఇన్కమ్ చేసేవాళ్ళు. ఒక ఎడిటర్కి ఒక్కడికే అమౌంట్ నేను. ఓకే. ఇప్పుడు కెమెరామెన్ మా ఇంట్లోనే మా బుడ్డోడు ఉంటాడు. ఓకే. మా ఫ్రెండ్స్ వచ్చి నార్మల్ చేసేది. మీ బుడ్డోడు ఎవరు? చరణ్. కెమెరామెన్ వాడే. ఓకే. మామ కొడుకు. ఇక తను సపోర్ట్ చేస్తాడు. సో స్కూల్ నుంచి లాక్కొని వచ్చి కెమెరా పట్టిస్తా. స్కూల్ మధ్యలో నుంచి లాక్కొచ్చి. సో స్కూల్ వెళ్తా అంటాడు వాడు, లేకుంటే వీడియోస్ చేస్తా? వెళ్ళినా వేస్ట్ అన్న. చదవడా? కానీ ఇంకోటి ఏంటంటే నువ్వు సజెషన్స్ ఇవ్వాలి. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి
ఆ పేరెంట్స్కి చెప్తా ఉండాలి, ఎవరికి ఏది ఇంట్రెస్టో అదే చెప్పాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఇష్టం ఉంటే అది కష్టమైనా మనం చేయాలనుకుంటాం. అదే నువ్వు చదువు అంటే వాళ్ళు చదవకుండా అడబోయి చేసింది ఏముండదు, ఆలయ మొహాలు చూసు వచ్చుడు తప్ప. పట్టించుకోం స్టడీ మ్యాటర్లో. చూసి చదవడం రాయడం వస్తే చాలు. ఓకే, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి చదవడం రాయడం వస్తే చాలు, ఎక్కడికి వెళ్ళి బతికేస్తాడు. సో అంటే నేను విరాట్ ఇంతగానో మాట్లాడింది కాబట్టి విరాట్ గురించి నేను ఎవరైనా చెప్తే నేను వినాలనుకుంటున్నా. సో మీ టీం మెంబర్స్ని ఎవరైనా పిలువు, ఒకసారి మాట్లాడదాం. ఒక అబ్బాయి ఉన్నాడు అన్న, జహీర్ అని, పిలుద్దామా? పిలు. జహీర్ ఇది రాయబార్. వీడిది ఏంటంటే అన్న, వీడిది షిలాంగ్. ఓకే, ఇది షిలాంగ్. ఓకే, వీడి ఫ్యామిలీ వింటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు బెస్ట్ మోటివేట్ అంటే వీడు. ఓకే, వీడి లైఫ్తో కంపేర్ చేసుకుంటే నేను జీరో. ఒకసారి మీరు కూడా వినండి. ఓకే, వీడి లైఫ్తో కంపేర్ చేసుకుంటే నేను జీరో. ఎందుకు అంటున్నానో మీకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు తనతో మనం మాట్లాడదాము. సో ఈయన మీ టీం మెంబర్. సో ఏం చేస్తాడు మన దగ్గర? వీడికి ఛానల్ ఉంది సపరేట్. ఏంది ఛానల్ నేమ్? హలో ఇట్స్ సైడన్. హలో ఇట్స్ విరాట్, హలో ఇట్స్ సైడన్. ఓహో, ఈ మనోడి పేరు ఏం పేరు? జహీర్. సో విరాట్ ఎప్పటి నుంచి పరిచయం? ये बहुत लास्ट 5-6 years ago, बहुत पहले मिला उनसे. विराट का कैरेक्टर कैसा रहता? मत पूछो, बहुत बहुत सही है उनका. क्या है मतलब उनका दिल एकदम साफ है. ओके, और लोगों से एकदम से मतलब लोगों से बॉन्डिंग बहुत अच्छा, जो बहुत जल्दी बन जाता है उनका. कोई भी लोगों से कहीं पर भी. ओके, तो मेरा तो उनसे बहुत अच्छा है. सो आपको 1 लाख दिए थे ना आपको विराट? हाँ? इसलिए तुम्हारा काम में रख लिया तुम? नहीं, ऐसा कुछ नहीं है. ओके, पैसा जरूरत नहीं है. उन्होंने पैसा नहीं पूछे भी हम साथ रहते हैं. उनको हर टाइम उनके साथ में रहते मैं. ओके, पैसा मैटर नहीं करता. मेरा मतलब मैं उनको मतलब बड़े भाई जैसा ही मतलब उनके साथ रहता हूँ ऐसा. ఓకే. అంటే జహీర్ స్టోరీ ఏందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సో తెలుగులో చెప్పలేడు, మన వ్యూవర్స్ తెలుగులో అర్థమవుతుంది కాబట్టి నువ్వు చెప్తే బెటర్ అనుకుంటున్నా. సో అంటే జహీర్ని ఎందుకు నీ టీంలోకి ఎందుకు తీసుకున్నావు? అంటే ఎట్లా అంటే అన్న, నేను ఫస్ట్ సివిల్స్ చదివేటప్పుడు అక్కడికి వెళ్ళేటోని, రెగ్యులర్ స్పాట్ నాకు అది, వీడు పనిచేసే దగ్గర వెళ్ళి లస్సీ తీసుకొని వచ్చేటోని, అట్లా అట్లా బాండింగ్ పెరిగింది. ఇంకా తర్వాత వీడిది కొంచెం వీటితో ట్రావెల్ చేస్తుంటే నాకు కొంచెం అర్థమైంది. తర్వాత నాకు రీసెంట్గా వీడి స్టోరీ, నాకు వాళ్ళది ఫ్యామిలీ స్టోరీ, నాకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పడం జరిగింది. ఎట్లా అంటే వీడంట మొత్తం మొత్తం ముగ్గురు అన్న వీళ్ళు, అక్క ఇద్దరు తమ్ముళ్ళు. అక్క తమ్ముడు వీడు. అయితే అక్కకు పెళ్లి చేసేసారు వీళ్ళ సొంత పైసలతో. వీళ్ళ డాడీ ఏంటంటే పెళ్లి చేసుకుండు, వెళ్ళిపోయి వేరే ఫ్యామిలీ పెట్టేసుకుంటూ. వీళ్ళనేమో అసలు పట్టించుకోడంట. అసలు వీడు బతుకున్నారా చచ్చిపోయారా అసలు ఏం పట్టించుకుంటాడు కాదంట. అయితే అప్పుడు వీళ్ళ డాడీ వచ్చేసి తర్వాత అయితే వీడు ఏదో సంథింగ్ ఏదో హాస్పిటల్లో ఎక్కడ ఉంటాయంట. వీళ్ళ డాడీ వచ్చి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫ్యామిలీ తర్వాత వీళ్ళ డాడీ వచ్చి 20 ఇస్తాను హాస్పిటల్ చూపించుకో అని చెప్పేసి అన్నాడంట. నీ పైసలు ఓన్ కావాలని చెప్పి ఇఫ్రేషన్ అంట ముఖం, వాళ్ళ డాడీ ముఖం మీద ఇఫ్రేసి అక్కడ నుంచి వచ్చేసి నీకేంటో చూపిస్తా అని చెప్పేసి వాళ్ళ మమ్మీని అక్కడ ఉంచేసి హ్యాపీగా ఫస్ట్ వీడు వచ్చి కష్టపడి ఇట్లా రసీ షాప్లో 10,000-12,000కి పని చేసుకునేవాడు. అట్లా 2-3 years చేసుకొని అట్లా వానికి వచ్చిన ఇన్కమ్ని మంత్లీ ఇంటికి పంపించేటోడు. పంపించిన తర్వాత వాళ్ళ అక్కకి వీడే పెళ్లి చేసేసిండు వీడి సొంత పైసలతోని. తర్వాత ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చేసిండు, వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడనే ఉంటుండు. అంటే ఎట్లా అంటే అన్న, వీడిది వాళ్ళ డాడీ ఉన్నా లేకున్నా ఇప్పుడు ఆయన బతికి ఉండు, ఎప్పుడన్నా వచ్చి చూస్తానా కూడా వీడు రానివ్వడు. అంటే వీడే పెద్దోడు అయిపోయిండు. వాళ్ళ డాడీ గట్టిగా హ్యాండ్ ఇచ్చిండు వీళ్ళకి. అంటే ఎప్పుడైతే వాళ్ళ డాడీ మమ్మీ చనిపోయిద్ది అనే స్టేజ్లో కూడా ఎవరు అన్నట్టు చూసిండంట. అప్పుడు వీడికి గట్టి పట్టుకుంది, నాకు నువ్వు ఉంటేంది లేకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా లేదా? ఉంది, మమ్మీ ఉంది. కాకపోతే వాళ్ళ డాడీ కలిసి ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఒక్క ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటది, వాళ్ళకి పెళ్లి అయిపోయింది. సో వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉంటారు. వీళ్ళిద్దరు ఏడు ఉంటారు? వీళ్ళ తమ్ముడు వీడు ఇక్కడే. అంటే వీడు ఇప్పుడు మాతో ఉంటుంది ప్రెసెంట్. షాప్ ఉంది వాడికి సపరేట్ ఒకటి పని చేస్తాడు అక్కడ. వాళ్ళ తమ్ముడు KPHBలో ఇంకో షాప్ లో పెట్టిండు, లస్సీ షాప్ లోనే. ఓకే, మరి ఓన్ బిజినెస్ పెట్టివచ్చు కదా నువ్వు ఏదన్నా? మీది కూడా బిజినెస్ ప్లాన్ లో ఉన్నామన్నా. ఇప్పుడు వాడికి వర్క్ వచ్చు కదా, అదే వర్క్ బయట ఎక్కడ ఎందుకు మనం పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ప్లాన్ లో ఉన్నాం. సో విరాట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? विराट भाई के साथ मैं मतलब मैं बोल रहा हूँ ना, लास्ट जब से मैं उनसे मतलब मिला है, मेरा लाइफ में मैं दोस्त ज्यादा बनाता नहीं है. मेरे पास मतलब दोस्त बहुत कम है. मैं जो बनाता है मतलब लोगों को मतलब मैं बहुत पहले से मतलब ऐसा बाहर निकला, मतलब मेघालय से मैं बाहर आया, आने के बाद से लोगों को मतलब अगर आप लोगों के साथ रहोगे तो लोगों का मतलब कैसा मतलब उसको कैरेक्टर कैसा मालूम हो जाता. तो मैं 1 दिन 2 हफ्ता 1 हफ्ता अगर लोगों के साथ रहे तो उसको पूरा कैरेक्टर मालूम हो जाता. किसी का नॉर्मल है. तो उनका साथ मैं जब से है अब तक है, उनका मतलब उन्होंने मेरे को ऐसा ट्रीट करते कि छोटे भाई ऐसा, दोस्त छोटे भाई ऐसा एकदम से. मतलब कुछ ये मतलब
कहीं जा रहे हम लोग, खा रहे पी रहे, या फिर कहीं ये तू दोस्त है, तू अलग रहे, ऐसा ऐसा कुछ भी उनका दिल में आता। मैं भी कोई भी साथ में रहे, लेकिन हमको स्पेशली मेरे को मतलब अलग से रखते हैं उनको। मतलब कहीं भी अगर कोई बोल रहा है तू इधर जा, नहीं इसको नहीं भेजता, ये इधर रहता मेरे साथ में, तू क्यों जा। मतलब ऐसा है। अगर घर में आंटी भी कॉल करेगा, हमको कॉल करेगा, जल्दी उसको लेके आ जाओ घर पे, ज्यादा लेट मत करो, रात को अगर बाहर है तो लेके आ जाओ, ऐसा है। मतलब पूरा ट्रस्ट करते हैं मेरा, पूरा मैं भी पूरा भैया को पूरा ट्रस्ट करता हूँ, मतलब ऐसा है। కానీ గ్రేట్ విరాట్ అంటే ఎవరో తెలియదు, మనం తెలంగాణ, సో మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న అనుకుంటే అది వేరు, ఎక్కడో హిమాలయ అది అని అంటున్నాడు. సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళను అంటే నువ్వు ఏది మాట్లాడి మరి ఎట్లా అనిపించిందో నీకు వాడి స్టోరీ తెలియగానే? సో అంటే తెచ్చి పెట్టుకొని వాడికి ఒక షెల్టర్ కానీ ఇప్పుడు నువ్వు కూడా వాడికి సపోర్ట్ ఇస్తున్నావు, సో గ్రేట్. సో ఎప్పుడన్నా వాడు నీ కోపం తెప్పించేది ఏదైనా చేసిండన్నా? ఏం చేసిండు? మ్యాటర్లో ఓకే, ఒక అమ్మాయి రాగానే ప్లేట్ మార్చుడు, అయితే తర్వాత నేను తిట్టినా, అదంతా టెంపరీ టైం పాస్ అవన్నీ అంటే ఓకే వచ్చేసిండు మళ్ళీ. అంటే వెళ్ళిపోయిండు ఆయన నుంచి? పోలే అంటే మాట్లాడకు అని చెప్పి తిట్టేటోని. సో మొత్తానికైతే ఒక టీంని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. నిజంగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ నుంచి కూడా చెప్తా నేను, ఓకే ఎవరైనా నిజంగా ఫోకస్డ్గా హార్డ్ వర్కర్స్ అంటే లైక్ ఇది చెయ్యాలి, మా ఫ్యామిలీ మంచి చూసుకోవాలి, నేను ఉన్నా కదా అన్న జాయిన్ అయిపోయినా అనుకుంటే నిజంగా సీరియస్ చెప్తున్నా, వెల్కమ్. ఓకే, ఒక్కసారి అక్కడ చూడండి బ్యాక్ ఎట్లా డ్యాన్స్ చేస్తుండో, ఒక్కసారి ఆ స్టెప్ చేయి. అయితే విరాట్ని ఒకసారి ఒక స్టెప్ వేపిద్దాం, ఒక స్టెప్ వేయాలి. లేదు ఒక స్టెప్ చేయాలి, నువ్వు నాకు అదంతా తెలియదు, నువ్వు ఆ స్టెప్ చేయి చాలు నాకు. తెల స్టెప్ చేయి, ఇక్కడ కూర్చొనేస్తా, కూర్చోండి. ఎవరు నేర్పించారు అది? నా హుక్ స్టెప్ అన్నది. ఓకే, ఏడికెళ్ళి ఫస్ట్ ఇదే వస్తాను నేను. అయితే నీ వీడియోలలో మొత్తం అన్ని వీడియోలు చూసుకొని ఎక్కువ నవ్వుకున్న వీడియో ఏది? నేనా? ఏ అని గట్టిగా అరుస్తా ఇక్కడ కూర్చొని సోఫాలో, అది చూసి ఏ అంట, డాడీ ఎవడు ఉంటారు అక్కడ, డాడీ చూస్తాడు. అది నా ఫేవరెట్ వీడియో అది, అంటే బాగా నవ్వుకున్న వీడియో ఎప్పటి నుంచో. రీసెంట్గా అయితే యానిమల్స్ ప్రూఫ్. సో ఫైనల్గా ఇప్పుడు నీ ఫాలోవర్స్కి, నీ వ్యూస్ అంటే ఇంతమంది నీ వ్యూవర్స్ ఉన్నారు నీ యూట్యూబ్ ఛానల్కి, సో వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అన్న, మీ ఛానల్ నుంచి నాకు ఇది ఒక హెల్ప్ కూడా అవుతుంది. గైస్, ఎవరైతే ఆదన్ ఛానల్ని చూస్తారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, మీ దాంట్లో కూడా చూసే వాళ్ళ దాంట్లో కూడా చాలామందికి యూట్యూబ్ పెట్టాలని చెప్పి చాలామందికి ఉంటుంది. సో వాళ్ళందరికీ అంటే నాది అంత పెద్ద ఛానల్ కాదు, అంత ఇన్కమ్ ఇచ్చేంత శాలరీ ఇచ్చేంత నా వల్ల నా స్తోమత కాదు. కాకపోతే ఏంటంటే హెల్ప్ చేస్తా, లైక్ సపోర్ట్ చేస్తా. మీకు నిజంగా టాలెంట్ ఉండి నిజంగా హార్డ్ వర్క్ చేస్తాం, మా ఫ్యామిలీ మంచి చూసుకుంటాం, ఉన్నోడిని మోసం చెయ్యం, ట్రస్ట్ఫుల్గా ఉంటాం, మావోడు మా టీం అనుకొని నడుస్తామంటే నిజంగా చెప్తున్నా గైస్, ఆల్వేస్ వెల్కమ్. శివన్న ముందు చెప్తున్నా, నిజంగా అట్లా ఎవరు ఉంటే మీరు కూడా సజెస్ట్ చేయండి నాకు, నిజంగా హార్డ్ వర్కర్స్ ఎవరు ఉంటే తీసుకుందాం. ఆల్ ద బెస్ట్. ఇట్లాగే అంచెలంచెలకి ఇంకా ఎదగాలి, ఇంకా ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నా. టీం వస్తే ఆటోమేటిక్ అయిపోతాయి. ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్ టీం అంటే ముగ్గురే ఉన్నారన్న కాన్స్టెంట్ గా. అదే మమ్మీ నువ్వు డాడీ అట్లా కాదు, ఛానల్స్ ఓకే, అంటే పేరెంట్స్ కాకుండా బయట. వీడు నేను నవీన్ అని చెప్పిన ఇందాక, ముగ్గురం ఉన్నాం ప్రెసెంట్ అయితే. చలో ఇట్లాగే మంచి పేరు రావాలి, అంచెలంచెలు ఎదగాలి అని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో ఆల్ ద బెస్ట్. కొంచెం బిగ్ బాస్ పంపించచ్చు కన్నా. బిగ్ బాస్ నేను పంపంగానే వెళ్ళు అనగానే వెళ్ళలేవు. సో చెప్తా. సో విరాట్కి చాలా టాలెంట్ ఉంది, సో విరాట్ని కూడా తీసుకోవచ్చు. సో ఆయన నా దాంట్లో సాంగ్ పాడలేడు కాబట్టి కొంచెం ఆలోచించండి, పాడితే తీసుకోవచ్చు. ఒకసారి పాడతాడేమో అడుగుతా. చలో అయితే బిగ్ బాస్ వాళ్ళు చూస్తే పక్క మనం తీసుకుంటారు, ఎట్లాగో నీకు టాలెంట్ ఉంది కాబట్టి. నాకు తెలిసి నీకన్నా ఫస్ట్ మీ డాడీ వెళ్తాడు అనుకుంటున్నా బిగ్ బాస్కి. నేను అనుకుంటున్నా, ఎందుకంటే నా మమ్మీ నీకన్నా ఎక్కువ హైపర్ యాక్టివ్ డాడీయే. సో నాకు నిజం చెప్తాను, డాడీని చూస్తే నాకు బ్రహ్మానందం గుర్తుకొస్తాడు. అంతమంది నవ్విస్తాడు, ఆయన నవ్వడు. ఇక్కడ కూడా అమ్మ నవ్వుతున్నా ఏదన్నా వేసినా డాడీ అసలు నవ్వడు, అంటే వేరే వాళ్ళని నవ్విద్దాం అనుకుంటాడు, ఇన్వాల్వ్ అయిపోతాడు. సో అట్లాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే డాడీ గవర్నమెంట్ జాబ్ అయినా నాకు తెలిసి ఫ్యూచర్లో ఆయనకు మూవీ ఆఫర్స్ కూడా చాలా రాబోతున్నాయి. ఇది పక్కా జరుగుతుంది, రాసి పెట్టుకో. ఓకేనా? చలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.